హలో అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్. ఈ వీడియో ఏంటి అంటే ఇంతకుముందు పచ్చిమిరకాయ చెట్టుని చూపిస్తూ ఒక వీడియో అయితే చేశాను కదా. ఆ రోజు చెట్టు నిండా కాయలు ఉన్నాయి కదా. సో ఎందుకన్నా మీతో షేర్ చేసుకోవాలనిపించింది. సో నేనైతే వీడియో అయితే షేర్ చేసుకున్నాను. ఇంకా ఆ వీడియోకి సంబంధించిందే అనమాట ఇది కూడా. ఇంకా చూస్తున్నారు కదా, చెట్టు నిండా కాయలు ఉన్నాయి అనమాట. ఇంక ఈ చెట్టుని అయితే తీసేస్తున్నాము. చెట్టు అయితే పెద్దదైపోయింది, అలాగే పూత గట్ల ఏమీ లేదు. వచ్చిన కాయలు కూడా పెద్దవి అవ్వట్లేదు అనమాట, చిన్న చిన్నగానే ఉంటున్నాయి. ఇంకా చెట్టు ఎదగదు, అలాగే ఇంకా కాయలు అయితే పెద్దవి అవ్వదు అని అన్నారు. ఇంకా అందు గురించి అయితే తీసేసామన్నమాట. కాయలు చూసారు కదా ఎన్ని కాయలు కాసాయో. ఇంకా మొత్తంగా కోయడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇంకా మాకు కావాల్సినప్పుడల్లా కూరలోకి అయితే చెట్టు నుంచి తీసుకుని వేసుకునే వాళ్ళము. అండ్ ఒక 3 టైమ్స్ అయితే ఒక సీజన్స్ ప్రకారం అయితే కాసినాయి అనమాట. చాలా ఎక్కువే కాసాయి. ఇంకా కాసిన కాయలన్నింటినీ తొడాలైతే తీసేసుకుని ఇంకా స్టోర్ చేసుకోవాలి కాబట్టి ఇంకా అసలు ఒక ఐడెంటిఫై వద్దని చెప్పి నేనైతే ఒక గిన్నెలో అయితే వేసాను అనమాట. ఒక 1/2 kgకి వచ్చాయని అయితే అనుకుంటున్నాము. సో ఇదనమాట వీడియో. ఖచ్చితంగా నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.